నమస్కారం సార్. నమస్తమ్మా. రాజధాని సినిమాతో జగన్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది ముమ్మాటికి వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల ఆంధ్రుల్ని నిలువునా ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎలక్షన్లో అమరావతి రాజధాని అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్రం కోసం ఎవరైతే 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారో ఆ రైతుల పొట్టగొట్టి ఆ రైతుల్ని రోడ్డును పడేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాజధాని ఫైల్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఎలక్షన్లో ఏవైతే అబద్ధాలు చెప్పాడో 2019 ఎలక్షన్ల తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని, రాజధాని రైతుల్ని, ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న అందరినీ ఏ విధంగా మోసం చేశారో ఆ సినిమాలో చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఈ ఆంధ్ర ప్రజలకు తెలిసే విధంగా తీసుకురావడమే ఆ రాజధాని ఫైల్స్ ముఖ్య ఉద్దేశం. ఆ నిజాల్ని బయట పెడుతున్నారనే ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయే పరిస్థితిలో ఆ సినిమాని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ సినిమాకి ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చేరవేసే విధంగా మేమందరం కూడా ముందుకు తీసుకొని పోతాం ఆ సినిమాని. రాజధాని 3 ముక్కలు ఆట ఆడుతున్నారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ శ్రేణులు అన్నాం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్తో ఒక చీకటి రోజుల్లోకి తీసుకుపోయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటున్నామంటే 3 రాజధానులు అని చెప్పాడు. సరే, కర్నూలుని న్యాయ రాజధాని అని చెప్పి, అలాగే మొత్తం డిపార్ట్మెంట్స్ మొత్తం కోర్ రాజధాని వైజాగ్ అని చెప్పి, అమరావతిని ఓన్లీ అసెంబ్లీ సెక్రటరియట్ ఉండే విధంగా రూపొందించాడు. కనీసం నీ మాటల్లో ఏమాత్రం శాంటిటీ ఉంటే 1% శాంటిటీ ఉన్నా కర్నూలులో ఈ రోజుకి ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కట్టావా? వైజాగ్లో ఏమన్నా ఒక బిల్డింగ్ కట్టావా? సేమ్ టైం అమరావతిలో ఉన్న బిల్డింగ్లు ఏమన్నా కనీసం ఒక 10% పురోగతి ఏమైనా సాధించావా? అంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. 3 రాజధానులు అన్నావు, దాంట్లో ఫెయిల్యూరు. అమరావతి రాజధాని అని చెప్పి ఎలక్షన్ ముందు ప్రచారం చేసావు, దాంట్లో ఫెయిల్యూర్. అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లు ఆల్రెడీ ఈరోజు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ వ్యవస్థల్లో కానీ అన్ని వర్గాల ప్రజల్లో అన్ని వర్గాల వ్యాపారస్తుల్లో కానీ అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలు 3 రాజధానులు కాదు, జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఏ మాట వచ్చినా దాన్ని నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేదు. గత 25 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన దాఖలాలే లేవు. కానీ మీరు ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు సార్? ఈ నియోజకవర్గం 4 సార్లు వరుసగా ఓడిపోవడం జరిగింది, అది వాస్తవం. 99 తర్వాత కంటిన్యూషన్ 4 సార్లు ఓడిపోయాం కొన్ని పరిస్థితుల వలన. తర్వాత రేపు ఈ నియోజకవర్గంలో ఈ 25 సంవత్సరాలు 89 నుంచి కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఈ కందుకూరు నియోజకవర్గం అధికారంలో ఉండింది. కానీ డెవలప్మెంట్ విషయంలోకి వస్తే ఎంతో కొంత డెవలప్మెంట్ అయ్యిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ 5 మండలాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఒక పరిశ్రమ లేదు. మున్సిపాలిటీలో కూడా ఎక్కడా డెవలప్మెంట్ లేదు. 30 సంవత్సరాల నాడు ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఏదన్నా ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ రావడం కానీ లేకపోతే ఇండస్ట్రీల్లో డెవలప్మెంట్ కానీ ఎలాంటి మార్పు ఈ నియోజకవర్గంలో రాలేదు. తప్పనిసరిగా రేపు 2024 తర్వాత ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకొని పోయి ఈ నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో రేపు తెలుగుదేశం పార్టీ మేము కూడా భుజానికి వేసుకొని ఈ నియోజకవర్గం పారిశ్రామిక అంటే కోస్టల్ క్యారిడర్ చాలా ఎక్కువ ఉంది ఈ నియోజకవర్గానికి. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రకాశం జిల్లాని బాధ్యత తీసుకుంటానని చెప్పి మొన్న లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ప్రకాశం జిల్లా నాయకులందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముందుకు తీసుకొని పోతామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. అంబటి రాంబాబు అన్నారు, నేలకు మడత పడకుండా చూసుకో లోకేష్ అని చెప్పేసి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పర్సనల్గా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి పర్సనల్గా మాట్లాడడం చాలా ఈజీ.
మనం మాట్లాడేటప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనం విమర్శించే వ్యక్తులు ఏ పొజిషన్లో ఉన్నారో వ్యక్తులుగా చూడాలే కానీ పర్సనల్గా తీసుకొని అంబటి రాంబాబు గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం ఈ సభ్య సమాజం సిగ్గుతో తలవించుకోవాలి. ఒక మంత్రి ఏ విధంగా బిహేవ్ చేశాడో, ఆయన ఆడియో రికార్డులు ఏ విధంగా బయటకు వచ్చినాయో మనందరం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక ఎమ్మెల్యేనేమో తిరుపతి రాజధాని చేస్తా అంటారు, ఒక ఎమ్మెల్యే ఏమో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచుతామంటారు. అసలు ఏది రాజధాని అంటారు? అమరావతిని రాజధాని చేస్తా అంటారా, లేదా తిరుపతియా, లేదంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచుతా అంటారా? మనం రాజు మంచోడైతే రాష్ట్ర పరిపాలన ఆ రాష్ట్రం అంతా బాగుంటుంది. అదే ఒక రాజే మంచోడు కానప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన ఎవరికి ఇక్కడ నాకు కూడా కందుకూరు రాజధాని కావాలని నాకు కూడా కోరుకుంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సౌలభ్యంగా ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని శ్రీసిటీ తీసుకొని వచ్చాడు, వైజాగ్ని మన సాఫ్ట్వేర్ రంగంగా అభివృద్ధి చేశాడు, రాయలసీమలో మన ఏదైతే కర్నూలు అయితే కర్నూలులో మొత్తం మనం విండ్ పవర్ కానీ, అలాగే రాయలసీమ అనంతపూర్లో కియా పరిశ్రమ, అన్ని ప్రాంతాలని సమానంగా చూసి అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తూ అందరికీ మధ్యలో రాష్ట్రం అన్ని ప్రాంతాలకి మధ్యగా ఉండే విజయవాడ గుంటూరు మధ్యలో ఉండి అమరావతిని రాజధాని చేస్తే ఈ రాష్ట్రం తొందరగా క్యాపిటల్ బిల్డప్ అవుద్దనే ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు ఒక పిలుపుతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితే మా అందరం కూడా బాగుపడతాం. ₹1 ఖర్చు లేకుండా రాజధానిని ఏర్పాటు చేస్తే దాన్ని కాపాడుకోవడం చేత కాకుండా ఒక యువకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏదో కాపాడుతారని ఒకసారి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా 20 సంవత్సరాలు ఒక జనరేషన్ నష్టపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం మేలు కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒకే రాజధాని ఉంటేనే ఇండియాలో కనీసం ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఉందా? 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందా? ఈ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉందని చెప్పి నేనైతే ఈ రాష్ట్ర బాగోరే ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారని నేను అనుకుంటాను. మరి కొన్ని నెలల్లో ఎలక్షన్ వస్తుంది, కానీ టీడీపీ శ్రేణులు ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. మీకు టైం సరిపోతుందంటారా ప్రచారానికి? తప్పకుండా మా అధినాయకత్వం చాలా క్లియర్గా ఉంది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు, మీరు పనిచేసుకోండి, నియోజకవర్గంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నాం. ఏదో తెలియని వాళ్ళు అనుకోవచ్చు, తప్పనిసరిగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు ఎక్కడ పెట్టాలో క్లారిటీగా ఉన్నారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ రేపు 2024లో భారీ సంఖ్యతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నాడని చెప్పి నేను చెబుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.